తండ్రి అయిన దేవుని నామం నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నామం నుండి కూడి చేరి వచ్చిన సహోదరులందరికీ దేవుని ప్రియులకి పరిశుద్ధులకి ఈ యొక్క సంధ్య వేళ శుభవందనాలు తెలియజేసుకున్నట్టు ఈ దినం కూడా మనం యథావిధిగా ఈ యొక్క బేసవ దినమున మనము కొరింథీ పత్రిక ధ్యానిస్తున్నాం. ఆ భాగంగానే దాదాపు 10వ అధ్యాయంలో 13వ అధ్యాయంలో మనం 6 వచనాలు చూస్తున్నాము. ఈరోజు 7వ వచనము ఏం చెప్తారు అక్కడ అంటే, అన్నిటినీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ఇక్కడ ఇది చూసినప్పుడు ఒక దేవుని ప్రేమ అన్నప్పుడు ఆ దేవుని ప్రేమలో ఎవరెంత లోపల వచ్చారో వాళ్ళకి ఎలా ఉంటారంట, ఆ క్యారెక్టర్ గురించి ఇక్కడ మాట్లాడవచ్చు. ఎందుకంటే అక్కడ సంఘంలో ఎలా అయిపోయిందంటే వాళ్ళకి దోచింది, వాళ్ళకి అనిపించింది, వాళ్ళకి వచ్చిన ప్రకారం ఏం చేస్తున్నారు, నడుచుకొనుచు ఉన్నారు. అప్పుడు ఈయన వచ్చి ఇదేంది ఇది వాక్యము అంటే ఒకటే. ఇప్పుడు ఆ కాలంలో అపోస్తలులు ఎలా ఉన్నారు, అందరూ ఒకే భావంతో ఒకే రొట్టె విరిచిట, ఒకే బోధ, ఒకే అన్నీ ఒకటే ఉన్నది. అందుకే అపోస్తలుల బోధ ఎందును దానికి పేరే పెట్టేశారు. ఏమి పెట్టారు? అపోస్తలుల బోధ ఎందును అన్నారు. అంటే దానికి ఎంత భావం ఉందంటే క్రీస్తును ఎలా క్రీస్తు ఉన్నారో ఆ కాలంలో అలాగే వాళ్ళు ఏం చేశారు, అలాగే వాళ్ళ దగ్గర ఉన్న అందరూ విధవరాలు, వృద్ధులు అందరూ పెట్టుకొని విచారణ చేసుకొని వాళ్ళకి అన్ని విధాలుగా ఆదరించి దేవుని వాక్యము నెత్తి ఏం చేస్తున్నారు. అయితే ఇక్కడ వచ్చినప్పటికి ఇక్కడ ఏమైపోయిందంటే కొన్ని భేద అభిప్రాయము భిన్నములు వచ్చేసి వాళ్ళు మనసు వచ్చినట్టు ఏం చేస్తున్నారు, జీవించిన కాలంలో చాలా బాధపడతారు సేవకుడు. ఏమి దేవుని వాక్యము ఇక్కడ ఏమైతే అవుతుంది, తప్పు అర్థం చేసుకొని తొలగిపోతున్నారే అనే భావంతో. అందుకంటే అక్కడ పైన చేసినప్పుడు దుర్నీతి విషయమే సంతోషపడక సత్యమందు సంతోషించును. ఒక దేవుని ప్రేమ అంటే దేనికి ప్రాముఖ్యత ఇవ్వాల? సత్యమునికి ప్రాముఖ్యత ఇవ్వాలి. సత్యం మనకు ఇచ్చింది. ఎందుకంటే మనకు ఎవరి సత్యమును మీరు గ్రహిస్తే సత్యము సర్వమేం చేసింది, అదిదా మనకు విడుదల కల్పించింది. మన పాపం నుండి, మన శాపం నుండి, మన దుర్నీతి నుండి, అనీతి నుండి ఏం విడుదల కలిగించింది? సత్యము. అదే యేసు ప్రభు పిలాతుకు చెప్పేది కూడా, నేను సత్యము గురించి సాక్ష్యం ఇచ్చుటకు వచ్చి తిని, ఇందుకే పుట్టి తిని. ఎందుకంటే సత్యమే సత్యం అనేది చాలా పవర్ఫుల్. అది ఎక్కడ ఉండింది? అది ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని హృదయంలో ఉండింది. ఆ హృదయంలో నుండి ఇప్పుడు మనకేం చేయబడింది, అది కుమ్మరింపబడింది. అది యేసు ప్రభు చేసిన పని. ఆ ప్రేమ చెప్తాను, ఆ ప్రేమ గురించి ఆయన ఏం పెట్టారు, ప్రాణం పెట్టారు ఆయన. ఆ ప్రేమ, ఆ దయ, అదిత అక్కడ చూసినప్పుడు ఎంత చక్కగా అంటే అలాగే ఆ వర్షంలోనే అన్నిటిని తాళుకొనును, అన్నిటిని నమ్మును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటిని ఓర్చును. ఆ నిజమైన ప్రేమ అంటే లాస్ట్ టైం కూడా చూసాం. ఒక చిన్న బిడ్డ ఉన్నప్పుడు ఆ బిడ్డ ప్రతి సంవత్సరం 2-3 సార్లు అలాగే 10 సంవత్సరాలు ఏ గడి చచ్చిపోతాడా అనే పరిస్థితిలో కాపాడి వచ్చారు. ఇప్పుడు కొంచెం వయసు వచ్చి ఆయన ఎదిగినప్పుడు ఆయన ఏమైనా తప్పు చేసినా కూడా వాళ్ళకి ఏమి గుర్తొస్తుంది ఎక్కువ? ప్రతి సంవత్సరం ఆ బిడ్డ 10 ఏళ్ళ వరకు బతికాడని ఏం లేదు. డాక్టర్ ఏం చెప్పారు, గ్యారంటీ లేదు. అలాంటి బిడ్డ ఇప్పుడు వచ్చి కొన్ని మిస్టేక్స్ చేసినప్పుడు దాన్ని ఏం చేయలేకపోతున్నారు, ఖండించలేక తండించలేకపోతారు. అదే తండ్రి మనకి కూడా, మనల్ని కూడా ఏం చేస్తున్నారు ఆయన, మనల్ని ఎంతో ప్రేమతో మనల్ని ఏం చేశారు, మనల్ని ఈ మానవ కోటిని ఆయన ఉత్పత్తి చేసింది ఎలా చేశారంట, తన స్వరూపంలో తన పోలికలో చేసేసారు. అంటే ఇప్పుడు ఆయనకి వచ్చి మనం చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది ఆయన చూడండి. అదే జంతువులు చూసి అనిపిస్తుందా? దానికి క్రూరమైన ఇది పెట్టేశారు. అయితే అందుకంటాడు ప్రేమ అనే బంధం చేత మనల్ని ఏం చేశారు, ఆయన మనల్ని ఏం చేసేసారు, కట్టేశారు ఆయన. అదిత ప్రేమ అనే బంధం చేత మానవుని ఏం చేస్తున్నా, కట్టి నేను ఈడుస్తున్నాను అంటాడు. అప్పుడు ప్రేమతోనే. లేకపోతే ఆయన ఇప్పుడు మనల్ని చేసే ప్రతి తప్పిదానికి, పాపానికి ఎప్పుడు ఏం చేసాడు, ప్రతి దినం ఏం చేసి ఉండాలా, ఊరికేస్తూనే ఉండాలా, చంపుతూనే ఉండాలి. అంత ఘోరమైన పాపలము. అయితే ఆయన ప్రేమను బట్టి మనం ఏం చేయబడుతున్నాం, రోజు ఏం చేయబడుతున్నాము, కనికరింపబడుతున్నాం. ఆయనకే అన్నిటినీ తాళుకొని ఆయన ఏం చేస్తున్నారు, ఇప్పుడు మన మీద తాళుకొని ఉన్నాడు. అన్నిటినీ నమ్ముడు, మనల్ని చేసే ప్రతి ఏం చేశారు ఆయన, విన్నపం అంతా తప్పేదో పొరపాటు అయింది తండ్రి మన్నించడం నమ్ముతాడు ఆయన. అన్నిటినీ నిరీక్షించును, ఆయన నిరీక్షిస్తున్నాడు మన ఎడల.
ఇంకా ఒక రోజు ఏం చేస్తాడని, మారతాడని ఇంకొక అవకాశం ఇస్తున్నాడు. ప్రతి సంవత్సరం ఏమొస్తుంది మనకి? ఆపర్చునిటీ, ఒక అవకాశం వస్తూ ఉండేది. అదే చెప్తాను, అన్నిటిని ఆయన నిరీక్షిస్తున్నాడు, అన్నిటిని ఓర్చును. ఆయన ఏం చేస్తున్నాడు ఇప్పుడు మన మీద? ఓర్చుకొని ఉన్నాడు. ఇదిదా తండ్రికి ఉన్న గుణము, ఇదిదా అదిదా ప్రభుకు ఉండింది. కాబట్టి ఆయన కూడా అన్నిటిని ఏం చేశారు? భరించారు, సగించారు, ఓర్చుకుని. లేకపోతే నా వల్ల కాదు తండ్రి ఏం చేసి ఉండేవాళ్ళు? వదిలేసి ఉండేవాళ్ళు. అదే ఇక్కడ చూసినప్పుడు కూడా అలాగే చూడండి, యాకోబు 1:12 చూసినప్పుడు, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించే వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. అదిదా అప్పుడు మనకు కూడా ఏం చేయమంటున్నాడు తండ్రి? మనకు కూడా ప్రభు ద్వారా ఏం నేర్పిస్తున్నాడు? శోధనను సహించేవాడు ధన్యుడు. దేవుని ప్రేమ మన దోషంలోను, మన కొరతలను, మన తప్పిదమును మనల్ని అన్నిటి ఏం చేస్తుందంటే అది కప్పుతా ఉంది, మరుగుపరుస్తూ ఉంది. ఆ ప్రేమ దోషములను ఏం చేసింది? విభజించి చూడక మన్నించి ఏమొస్తుంది? మూసివేసింది. మట్టి వేసి ఏం చేస్తారంట? చాలా ఇదిగా ఆకవాడిగా ఉంది, నడవలేక ఉన్నామంటే ఏం చేస్తారు? మట్టి పోసి ఏం చేస్తారు? అక్కడ మూసేస్తారు. అలాగే ఇక్కడ మన పాపాన్ని ఆయన విభజవిధిగా చూపకుండా దాన్ని అంతా కప్పివేసినాడంట. ఎప్పుడైతే ఆయన ఎద్దుకు వచ్చినామో, క్షమాపణ కోరాము, ఎప్పుడు ఒప్పుకున్నాము, ఎప్పుడు విశ్వసించాము, ఎప్పుడు తీర్మానించి ఏం చేశారు? అన్ని పాపమునే ప్రభు రత్నవారు మళ్ళీ ఏం చేశారు? కడిగే అన్నింటినీ కప్పేశారు. ఇంకా ఆయన ఏం చేస్తున్నాడు? యెషయా చెప్తాడు, మీ పాపం ఏం చేయబడదు, తలంచబడదు. అది ఎంత దూరంగా ఉంది? తూర్పుకు పడమరకు ఎంత దూరం, అంత దూరంగా వాటిని విసర్జించి ఉండాలి. అదిదా ఇక్కడ చూసినప్పుడు అది చెప్తున్నాడు. ఇక్కడ ఏమి? శోధనను సగించేవాడు ధన్యుడు, వాడు శోధనకి నిలిచిన వాడే ప్రభు తన్ను ప్రేమించే వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటమును పొందును. అదిదా ఇప్పుడు మన గురి అంతా ఎక్కడ ఉంచమంటున్నాడు? జీవ కిరీటం. అదిదా ఎందుకు ఈ శోధన వచ్చింది? ఈ కిరీటం పొందాలన్నా ఇదంతా ఏం చేయబడుతుంది? అవశ్యము అనుకరించబడతాయి. అది చెప్తున్నాడు. దేవుని ప్రేమ మనిషిని ఏం చేసేదంట? సందేహించదు. ఆయన ప్రేమ మనల్ని సందేహిస్తుందా? మన ఆయన ప్రేమిస్తున్నాం సందేహిస్తున్నాడా? మనల్నే మనం ఏం చేయమంటాడు? నమ్మినాడు కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు? చేర్చుకొని మన కృప చూపుతున్నాడు. మనం ఎవరు నమ్మము. అయితే ఆయన ఎప్పుడు అందరిని ఏం చేస్తున్నాడు? నమ్ముతున్నాడు. ఆయన అందరూ నా బిడ్డలే అని చూడండి. అందుకే ఆ ఒక మంచి ఉద్దేశంలోనే మనం చూస్తున్నాడు. ఆయన నా బిడ్డ నా సన్నిధికి వస్తాడు, నా సన్నిధి వెతుకుతాడు, నా వాక్యం ధ్యానిస్తాడు. వాక్యం ధ్యానించేటప్పుడు నాకు ఆనందం. నన్ను నా ఒక నోటి మాట అయిన జీవ వాక్యం ఏం చేస్తున్నాడు? ధ్యానిస్తున్నాడు. అదిదా ఆయన ఎప్పుడు మనల్ని అప్పుడు ఏం చేస్తాడు ఆయన? మనం ఎప్పుడైతే ఆయన సన్నిధి చేరి ఆయన వాక్యం ధ్యానించి ఆయన ప్రార్థన చేస్తున్నామో వెంటనే ఆయన ప్రేమ మనకి ఎద్దు వచ్చి ఏం చేస్తుంది మనకు తెలుసా? ఎలా వీళ్ళు రక్షించాలా అని చూస్తుంది. ఆ ప్రేమ ఏం చేస్తుంది? మనల్ని ఎలా రక్షించాలా? ఇప్పుడు నువ్వు అపాయంలో ఉన్నావు అనుకో, నువ్వు చాలా దుఃఖంలో ఉన్నావు అనుకో, నువ్వు కష్టంలో ఉన్నావు అనుకో, నీకు లేమి ఉన్నావు అనుకో, ఆ ప్రేమ నిన్ను ఎప్పుడు ఎలా పోషించాలా, వీడిని ఎలా మేలు చేయాలా, ఎలా వీడిని విడిపించాలా, ఎలా వీడికి ఆలోచన ఇవ్వాలా, ఎలా వీడికి సంతోషం ఇవ్వాలా? చూడండి ఆ ప్రేమ. మీరేమో మనమేమో ఒక విశ్వాసం పెట్టి ఆయన ఆరాధిస్తున్నాం, ఆయనతో వాక్యంతో ఉన్నాం. అయితే ఆయన మనల్ని ఎప్పుడు ఏం చేసేవాడు? నువ్వు ఏమేమి చేస్తూ ఉంటావు? ఆయనకి ఎక్కువ ప్రేమ నీ మీద కలిగి నేను ఎలా విడిపించాలా, ఎలా రక్షించాలా, ఎలా సంతోషపెట్టాలా, ఎలా వీడికి మంచి త్రోవ చూపించాలా, ఎప్పుడు ఏం చేస్తున్నాడా? మంచి త్రోవ. మనకి చూడండి, మనం ఏమన్నా గొప్ప గొప్ప కార్యం చేస్తున్నామా? మనము దేవుణ్ణి నామముని పట్టి ప్రార్థన చేసి వేడుకొని ఉంటుంటాం. ఆయన అన్ని మనకేం చేసేవాడు? సదుపాయం చేసేవాడు. ఏ పని చేస్తావు ఆ పని నీకేం చేయాలా? నీకు వచ్చిన చేతి పని ఇవ్వాలా, ఆ పనిలో మీకు నిపుణత ఇవ్వాలి, ఆ పనిలో పేరు ఇవ్వాలి, ఆ పనిలో సంపాది అన్ని ఇవ్వాలి. ఎవరు చేసేదంతా? ఆ దేవుడి ప్రేమనే. ఆ ప్రేమ లేకపోతే మనకేం చేయదంతా. నేర్పించేది 1 దశలోనికి 1:3, 1 దశలోనికి 1:3 విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును. చూసారా? విశ్వాసంతో కూడిన మీ పని. అప్పుడు మీరు మన ప్రతి పని ఎలా ఉండాలా? ఏది ఎవరైనా చెప్పవచ్చు, 1000 మంది చెప్పడానికి ఉండాలి లోకంలో.
ఆ కాలంలో ఎందరో చేసే పనిని మోసే చేసిన పని అంటే చెప్పారా? దావీదు చేసే మంచి పనికి అంటే చెప్పారు. ఆ! గొప్ప యుద్ధం చేసి గొల్లియాతు తలకాయని తీసుకొని వస్తే అక్కడ రాజు ఏం బాధపడుతున్నాడా? సంతోషపడాడా? ఆయనకి 10,000 ఇచ్చారు, నాకు 1000 ఇచ్చారే అని ఏమొచ్చింది ఆయనలో? ఈర్ష్య. ఈగో వచ్చింది. ఈర్ష వచ్చింది. అయ్యో! మనం 40 రోజులకి ఏం చేయలేకపోయినాము. బాలుడు జయించాడనే. నా తర్వాత నువ్వు మంత్రిగా ఉండు అని చెప్పి ఏం చేయలా. అభినందించలా, ఆయన ఆశీర్వదించలా, ఆయన బహుమానం ఇయ్యలా. బహుమానం కానీ ఇచ్చారా? ఇయ్యలే చూడండి. ఆయన అదే వేరే చోట్ల ఎన్ని మందికి ఎలా ఇచ్చారు? అతను చూడండి. అతనికి యాక్చువల్లీ అంత గొప్ప విజయం చేసిన మనిషికి ఏం చేసి ఉండాలా? రాజు పిలిచి తన బహుమానం ఇచ్చి, ఒక ఆశీర్వాదం ఇచ్చి వివాహం చేసి ఉండాలా. కానీ ఆయన అప్పుడు కూడా ఏం చేయలా. చేయలేదు ఆయన. మరి వాగ్దానం చేసింది ఎలా? ఆ యుద్ధంలో ఈయన ఓడిస్తే వాళ్ళకి ఏమి ఇస్తాను వాగ్దానం చేసినాడా? చేయలేదు చూడండి. అప్పుడు అది ఎంత పొరపాటు కదా. అయితే ఇక్కడ చూడండి, ఈయనేం చెప్తున్నాడు? విశ్వాసంతో కూడిన మీ పనిని, మీ విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును. అప్పుడు పడే ప్రయాసం ఎలా చేయాలి? చాలా మంది విసుక్కొని పని చేస్తారు, కష్టపడి పని చేస్తారు, ఇష్టంగా పనే చేయరు. ఎలా దేవుడికి మీకు ఆశీర్వాదం వస్తుంది? చూడండి, ఏమంతా బాగా మీ ఏమంట ప్రేమతో కూడిన మీ ప్రయాసం. అప్పుడు ప్రయాసం దేనికి పడుతున్నాము? మన హ్యాపీగా పడితే కదా. నేను అదే అంటాను చాలా మందికి, మీరు చేసే పనిని హ్యాపీగా చేయండి, బాధతో చేయవద్దండి, వేదన చేయవద్దండి, దుఃఖంతో చేయవద్దండి. అది దేవునికి నచ్చదు. మనం ఏమంటారు? మీ చేతను వచ్చే పనిని ఏ లోపం లేకుండా సంపూర్ణతగా ఏం చేయమంటున్నాడు? శక్తి లోపం లేకుండా ఏం చేయవాటిని చేయమన్నప్పుడు అప్పుడు ఏది పనే కావచ్చు, అది వంట పని కావచ్చు, అది ఏమైనా ఊడ్చే పని కావచ్చు, ఎక్కడ ఏ పని మీకు వచ్చో, ఏ పని చేసి మీరు నిర్ణయించారో, మీరు ఆశపడ్డారో, ఆ పని లోపము ఏమంట ఏం చేయకుండా అంట విశ్వాసంతో కూడిన మీ పనిని, విశ్వాసంతో కూడిన పని ఉండాలా, ప్రేమతో కూడిన మీ ప్రేమతో కూడిన ప్రయాసం ఉండాలి. ప్రేమతో కూడిన ప్రయాసం. చాలా మందికి చాలా కోపం, నేనే చేయాలా, నేనేనా ఎందుకు అందుకని మనసు వస్తుంది. ఎవరికి చేస్తున్నావు? ప్రేమతో కూడిన మీ ప్రయాసమును మన ప్రభువైన యేసుక్రీస్తు నందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును. ఏమంట? నిరీక్షణతో కూడిన ఓర్పును. మేము ఎవరి మీద నిరీక్షించాము? మన నిరీక్షణ ఎక్కడ ఉంది? యేసుక్రీస్తు నందలి. అదే ఇక్కడ చాలా మందికి మనుషుల మీద నిరీక్షిస్తారు. ఆయన వస్తారు, ఈయన వస్తారు, వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారు. నిరీక్షణ అనేది దేవుడి మీద ఉంచాలి, ప్రభు మీద ఉంచాలి. ప్రభు వాగ్దానం చేశారు, నేను వచ్చి మీకేం చేస్తాను? నేను మిమ్మల్ని తోడుకొని పోతాను, నేను నీకు సమాధానం ఇస్తాను, నేను మీకు రక్షణ ఇస్తాను, నేను నిన్ను విడిపిస్తాను, నేను నిన్ను రక్షిస్తాను, నీకు నేను సదాకాలము తోడే ఉంటానని నిరీక్షణ ఆధారం ఇచ్చింది ఎవరు? దాన్ని వాగ్దానంగా చేసింది ఎవరు? ప్రభు. ఆయనతో నమ్ముకోవాలి. మిగతా వాళ్ళు ఎవరైనా మనసుని మార్చి ఎంతసేపు ఆయన వల్ల అవుతుంది? ఆయన వల్ల సమర్థం సాధ్యం కదా. అది మళ్ళా మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనిచ్చు, మా ప్రార్థనలు యందు మీ విషయమై విజ్ఞాపనము చేయించు, మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. అదేదా మనం చేసే ప్రతి పని కావచ్చు, ప్రతి ప్రయాసం కావచ్చు, అది లవ్, ఫెయిత్ అండ్ లవ్ ఉండాలి. విశ్వాసము, ప్రేమతో కూడిన ప్రయాసం. అది ప్రేమ లేకుండా మీరు ఏది చేసినా, చాలా మంది చాలా చూస్తాము, సమాజంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, బాధపడి చేస్తారు. అదిదా దేవుని నచ్చిన పని. మన చూడండి, దేవుని ఒక ఉద్దేశం మన ఎలా చూస్తుందంటే, ఎలా వాటిని ఆయన ఎట్టువాడైనా ఆయన చూడు, ఆయన మనమైతే మనిషి చూస్తాం, ఆయన పుట్టుకుని చూస్తాడు వాడిని. వాడు 20 సంవత్సరం ఎట్టెట్టో జీవించవచ్చు, 30 సంవత్సరం ఎట్టెట్టో జీవించి ఉండొచ్చు. కానీ వాడు 40 సంవత్సరము 50 సంవత్సరం వచ్చి, ప్రభువా తండ్రి నన్ను రక్షించి అన్నప్పుడు ఆ పాపమంతా ఏం చేశాడు? ఆయన క్షమాపణ చేసి నమ్ముతాడంట. ఆయన ఆ ప్రేమ నమ్మి వాడిని రక్షించడానికి పంపుతాడంట. చూడండి, 40 సంవత్సరం కానీ ఆయన సగించి ఉండకుండా ఉంటే మన పరిస్థితి ఏమి? వాడి పరిస్థితి, నువ్వు జీవించిన జీవితం ఇలా ఉందప్ప, నీకు రక్షణ ఎందుకని? రక్షణ ఏం చేసి ఉండాలి? ఆయన మరుగుపరిచి ఉండాలి. ఆయన ఇదేం చేస్తున్నాడంట? వాడిని ఎప్పుడు వచ్చినాను, అందుకే ప్రభు ఒక మాట అంటాడు, నా ఎద్దకు వచ్చి వాడిని ఎంత మాత్రం నేను. అది ఎంత గొప్ప మాట, మనం చెప్పగలుగుతామా? ఎవరైనా ఆయన చేయగలుగుతారా? అదిదా ప్రభు. ఏ స్థితిలో, ఏ స్థాయిలో, ఏ వయసులో వచ్చినా ఏం చేసేవాడు? ఆయన రక్షించేవాడు.
విడిపించేవాడు, క్షమించేవాడు, ఏమి స్వస్థపరిచేవాడు, లేపేవాడు. ఏమి కోరుకుంటాడో వచ్చి, దేనికి వచ్చాడో. అతను మరణ పడకలో ఉండొచ్చు, అతను చాలా నింద పాలై ఉండి అవమాన పాలై ఉండొచ్చు, ఆయన అందరూ వెలివేసి ఉండొచ్చు. అయితే ఆయన వచ్చి ఏం చేసేవాడు? స్వస్థపరిచి నీ అస్వస్థత నుండి స్వస్థపరుస్తాడు, అవమానం నుండి అవమానం తొలగిస్తాడు, నింద నుండి నింద తొలగిస్తాడు, నీకు ఆదరణ కల్పించేవాడు. ఏం కల్పించేవాడు? అదే వేరే వచ్చి ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారు? ఎవరిని వచ్చి ఆదరణగా మాట్లాడతారా? ఇంకా చాలా మంది చూస్తాం, ఏదో ఒకటి అయిపోయిందండి, ఏం పాపం చేసినాడు ఒప్పుకోమను, ప్రే చేయమను. ఏం చేసినా మనం ఏం చేయాలి? విశ్వాసమైన ప్రార్థన ఆ రోగిని ఏం చేస్తుంది? అప్పుడు మనం చేయాలని ఉంది. అతను పోయి చెప్పకూడదు, మనం ఏం చేయాలి అతని కొరకు? అది ఇతను ఇక్కడ ఏం చేస్తున్నారు? ఆయనే పోయి బాధ పెడతారు. ఆ రోజు యోగుని పెట్టారు కదా, యోగుని ఏం పెట్టారు? ఆ బాధ తట్టుకోలేక 7 రోజులు కూర్చున్నారు. తర్వాత ఏమైనారు అందరూ? ఏమేమి చేసినావు, ఏమో నువ్వేం చేసినావు, నీ కొడుకులు నీ భార్య ఏం చేసిందో చూడు ఒకసారి. అలా పరిస్థితి ఎలా చెప్తున్నాడు. ఎంత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ప్రేమ అన్నిటిని ఏం చేస్తుందంట? ఓర్చుకొనిచుండదంట, సగిస్తుంది. ఏం చేస్తుందంట అనుభవం? ప్రేమ అన్నిటిని ఏం చేస్తుంది? మనం చూడండి, మనకు వచ్చే ప్రతి ఏమి తున్బం, ఏమంటారు, వేదన, అవమానము, అన్యాయము, అన్నిటినీ చేస్తున్నాము. చూడండి, ఇప్పుడు యేసు ప్రభుకి వచ్చింది అన్యాయమైన తీర్పే కదా, ఆయన వచ్చింది అవమానమే కదా, ఆయనకు వచ్చింది ఎంత హింస. అది తగును. ఆయన ఎవరు సాధ్యం ఇచ్చేది? అది అది అన్యాయం అని ఎవరు చెప్తున్నారు? పక్కన ఉన్న దొంగ చెప్తున్నాడు, రే మనం దీనికి తగిన వారమురా, ఆయనకి ఇది తగదు, తగని వాడైనా. ఎంత గొప్ప ప్రభువుని ఆయన ఎంత గొప్పగా విశ్వసించినట్టు చూసారా? ఏ సమయంలో అది కూడా ఏమైనా హ్యాపీగా లేదు, హాయిగా లేదు. ఆయన ఎలాంటి పరిస్థితి? అప్పుడు హింస పెట్టి సావు కొట్టి ఆయన్ని రక్తం కార్చి వాళ్ళని ఇంకా కొంచెంసేపులో వాళ్ళు వేసేసి ఉన్నారు. ఆడ కారుతా ఉంది. ఆ పరిస్థితుల్లో ఆ దొంగ మాట అంటాడు, అయ్యో మనకి తగును అంటే తను చేసిన తప్పిదానికి సరి అయిన తండ్రి ఒప్పుకుంటున్నాడు. అయితే ప్రభువుకు ఇచ్చింది మాత్రం ఏమంటున్నాడు? అన్యాయము, తగదు. ఆయన ప్రభు అని ఆయనకి ఏం చేశాడు? ఆయన గిరగించాడు. గిరగించి అంటాడు, ఇప్పుడైనా నువ్వేం చెయ్య, ఆయన వేడుకో. ఆయన ప్రభు, అప్పుడు ఆయన వేడుకుంటున్నాడు, ప్రభువా నన్ను ఏం చెయ్య. చూడు, ఏ సందర్భంలో కూడా, ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఈయనకి ఎంత అయింది? ఆ దొంగకి ఎంత అవమానం వచ్చింది, ఎంత నిందల పాలు, ఎంత హింస పెట్టారో అన్నీ మర్చిపోయి ఎవరిని చూస్తున్నాడో? పక్కన ఉండే ప్రభుని చూస్తున్నాడు. తనకు కలిగినంత వదిలేసినాడు. అయ్యో ప్రభుకి జరిగేది అన్యాయమే. అది ఆ ప్రభు అప్పుడు ఏం చేశాడు? అతన్ని అన్నిటినీ సగించి ఆయన అన్యాయాన్ని ఆయన క్షమించి, చూడండి, క్షమించి అన్నీ క్షమించబడ్డాయి. అయితే దేవుని ఒక ప్రేమ అన్నిటిని ఏం చేసిందంట? తాళుకుంటుందంట. ఈ యొక్క 4 పరిస్థితుల్లో కూడా ఎలాంటి పరిస్థితి? అక్కడ 4 చెప్పారు. అన్నిటిని తాళుకొనును, అన్నిటిని నమ్మును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటిని ఓర్చును. ఈ 4 పరిస్థితులు కూడా మనం ఏం చేయాలి? అన్ని పరిస్థితులు కూడా నిలబడాలి. అది అన్ని 4 పరిస్థితులు యేసు ప్రభు ఏం చేశాడు? సాక్షిగా నిలబెట్టారండి. అంతవరకు సగించేవాడు ఏమైనాడు? ధన్యుడు అన్నారు కదా. అంతవరకు నిలబడేవాడు, అంతవరకు జయించేవారు, అంతవరకు నిలబడినవాడు. చూసారా? అదిరా చూసే ఒక స్టోరీలో చూసాం. ఏమంటే 4 విధమైన జనాంగం లోపల పెట్టేస్తారు. 4 విధమైన జనాంగాన్ని ఒక మంచి హాల్లో వదిలేస్తారు. అక్కడ ఒక్కొక్క చోట తిరిగినప్పుడు అక్కడంతా కొన్ని చోట్ల బంగారు, కొన్ని కరెన్సీ, కొన్ని డబ్బులు, కొన్ని సౌకర్యాలు పెట్టేశారు. కొందరు ఏం చేశారు? 4 ఉంటారు కదా, కొందరు తీసుకొని ఏది దొరికిన వాళ్ళు వెళ్ళిపోయినారు. ఒక ఆయన మటుకు అన్ని చూశాడు, ఏది ఎత్తుకొని పోవాలి. ఆయన ఉన్నాడు. ఆయన ఉన్నప్పుడు అందరూ వచ్చారు. మళ్ళీ వచ్చి వాళ్ళు వేసారు. ఎందుకు వేసారు ఎవరు తెలియదు, కానీ వేసిన వ్యక్తికి తెలుసు. వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు వాళ్ళని. వచ్చి చూసినప్పుడు, ఏం బా నువ్వేమి అంటే, నువ్వేమేమి చూసినావా? అన్నీ ఉన్నాయి సార్, బంగారు, వెండి, అక్కడ డబ్బులు, సమస్తం ఉన్నాయి. ఏమంటే అదంతా నాకు ఇష్టం లేదు సార్, ఏదో ఒకటి సమాజానికి నేను ఒక ప్రయోజనకరంగా ఉండాలి, వాడపడాలి, అందరికీ మేలు చేయాలి అన్నప్పుడు అతన్ని పిలిచి గొప్ప పదవి ఇచ్చారంట. ఆవిడ 4 దోసుకుపోయినారే,
వాళ్ళు ఎలాంటి వాళ్ళు స్వనీతి అదే స్వనీతి పరులు, స్వార్థులు. అది స్వార్థులకు ఏం చేయరు, ఏ పని ఏం చేయరు. అక్కడ అదే టెస్టిఫైడ్ అంట. అన్నీ పెట్టేసే వాళ్ళు లాక్ చేశారు, ఏమన్నా చేసుకొని పోండి అని వెనకాల. అన్ని వెనకాల ఓపెన్ చూసినప్పుడు దొరికింది ఏమి దోచుకుని వెళ్ళిపోయినారు. అయ్యో ఎందుకు మనం వచ్చినాము, ఏమి ఇది జరుగుతుంది, ఏం చేయలే వాళ్ళు, గిరగించలే. ఇతన్ని చూడండి ఒక్కడే అన్నిటినీ చూసి వదిలేసి ఏది వద్దప్ప, అక్కడ కావాల్సింది అన్నము తినేసి ఉన్నాడు. వచ్చి ఎందుకప్ప ఆయన ఎవరు అడిగి మరి నాకు సాధించే ఒక నిలబడి ఒక గొప్ప సమాజానికి వాడపడాలా అన్నప్పుడు ఇతని ఉద్దేశం ఎలా ఉంది? ఆదిత యేసు ప్రభు ఇది వచ్చింది ఈ భూమికి ఎందుకు వచ్చాడు ఆయన? ఈ భూమిలో నేనేం చేయాలా? రక్షించాలా. నేను ఏదో ఒకటి చేసి ఏం చేయాలా? నా ఒక జీవమనే విడిచిపోయి ఇచ్చాను, ఏం చేయాలి? భూమిని ఆదిత ప్రభు ఇచ్చింది, ఆదిత చేశారు. అన్నిటికీ చెప్పారు. ఈ ఒక 4 కార్యము కూడా ప్రభులో ఉంది చూడండి. అందుకే ప్రభు అది చెప్తున్నాడు, నన్ను వెంబడించండి అన్నప్పుడు నాకు సాక్షిగా ఉండండి అన్నాడు. ఏదో కాదు, ఈ 4 ఏం చేసి ఉండాలా? తట్టుకొని ఉండాలా. అన్నిటినీ తాళుకొను, అన్నిటిని నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ఇది ప్రభువుకి ఎంత సాధ్యమైందో ప్రభువును వెంబడించి మనకు కూడా ఏముండాలి? ఇదే సాధ్యం అవ్వాలి. ఎబ్రీ 12:2 చూసినప్పుడు, ఎబ్రీ 12:2 మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. చూసారా? అన్నిటిని ఏం చేయపడాలి? ఫస్ట్ సులువుగా చిక్కులు పెట్టే పాపను ఏం చేసేయాలా? విడిచిపెట్టి. అది మీరు సులువుగా చిన్న చిన్న విషయమే ఉంటుంది. చిన్న విషయం ఏమైపోతుంది? ఇప్పుడు చూడ, వాళ్ళకి 4 సెలెక్ట్ చేశారు, పెట్టారు, పరీక్షించారు. పరీక్షలు ఏం చేశారు? కొందరు అల్పమైన విషయానికి ఏం చేశారు? ఇప్పుడు జీవితకాలము ఉండవలసిన ఆదాయాన్ని పోగొట్టుకొని దొరికిన ఎంతకాలం ఉండొచ్చు? 1 సంవత్సరమో 2 సంవత్సరమో ఉండొచ్చు అంతే. జీవితకాలం ఏంటి? ఈ పదవి ఇచ్చిన జీవితకాలం ఏముంటుంది? ఆయనకి పెన్షన్ వస్తుందా? రిటైర్మెంట్ ఏమొస్తుంది? అయితే ఇదంతా పోగొట్టుకునేది ఒక అల్పమైన భోగానికి ఏమైపోయినారు వాళ్ళు? నిరంతరమైన నష్టం అయిపోయినారు, శాశ్వతమైన నష్టం కోల్పోయినారు. అయితే ప్రస్తుతం ఉన్న ఆనందాన్ని ఏం చేశారు వాళ్ళు? అది ఉండకూడదు. అది చెప్తున్నారు ఇక్కడ, సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు. మన విశ్వాసాన్ని కర్త ఎవరు? మనకి ఇచ్చిన ఆ విశ్వాసం ఎవరిది? యేసుక్రీస్తుది. ఆయనకున్న విశ్వాసాన్ని మనకిచ్చారు. అందుకే చెప్తా తండ్రి దగ్గర, తండ్రి నువ్వు నన్ను పంపినావని, నువ్వు ఇచ్చిన వాటంతా వాళ్ళకి ఇచ్చాను, వాళ్ళు నమ్మారు, విశ్వసించారు, ఒప్పుకున్నారు. యేసు ప్రభుకున్న విశ్వాసం మనకు వచ్చింది. యేసు ప్రభుది అది. ఆయన ఎందుకంటే ఆయన విశ్వాసం అంటే ఆయన దాన్ని ఇచ్చినాడు కాబట్టి దాన్ని లాస్ట్ వరకు కొనసాగించేది ఎవరిదా? ఆయనే. ఇప్పుడు ప్లాన్ ఎవరిది అంటే, ఇది వచ్చినప్పుడు ఈ ప్లాన్ అంతా ఎవరిదా అంటే, ఇది మాస్టర్ ప్లాన్ అంటారు. ఎవరు మాస్టరా? యేసుక్రీస్తే మన మాస్టర్. ఆయన ప్లాన్లో ఉన్నప్పుడు మనం ఎక్కడ ఉన్నాము? ఆయన కట్టుమనంలో ఉన్నాము, ఆయన బౌండరీలో ఉన్నాము, ఆయన ఇచ్చిన బోధలో ఉన్నాము. అది చూడు ఏం చెప్తున్నాడు ఆయన, ఏ విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తెదము. అది మన విశ్వాసాన్ని కర్త ఎవరంటే యేసు ప్రభు. ఆయన విశ్వాసం మన విశ్వాసం ఒకటే ఉండాల. ఆయన వెంబడించే మార్గం మనం వెంబడించాలా. ఆయన మాట్లాడిన పలుకు మనం మాట్లాడాలి. ఆయన ఏం చేశారో అది చేయాలా. ఆయన చూడండి, ఈ విషయం అంతా ఆయన తట్టుకున్నాడు, తాలుకున్నాడు, నిలబడ్డాడు, సాధించి చూపించారు కదా. తండ్రి ఇచ్చిన పనిని ఏం చేశారు? ఆయన సంపూర్ణత చేశారు కదా. మనం కూడా అలా చేయాల. 1 పేతురు 2:23, 1 Peter 2:23. ఆయన దూషింపబడియో బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడియో బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకుని. ఎలా చేశారండి? ఎందుకు ఇలా చేశారు? ఇప్పుడు మనం ఏమంటాము, నేను ఎందుకు అనవసరం ఒక దగ్గర అనిపించుకోవాలా, నాకెందుకు ఎంతో ఎమోషన్ అవుతాం, ఎంత కోపడతాం, అనవసరంగా అన్నారే ఎంత గుర్తుకుంటాం. అయితే ఆయన
ఏమంటాడు? ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఎందుకు దూషింపలేదు? చూడు ఎంత బాగుంది. దూషింపబడి బదులు ఏం చేయలేదు, దూషింపలేదు. ఎందుకు దూషింపలేదు? తండ్రి చిత్తం కాదు కాబట్టి. అదిదా ఇక్కడ ఆయనకి ఏం చేయబడింది తెలుసు ఆయనకి? నాకేం చేయబడింది ఇదంతా? ఇది అనుమతించబడింది. ఇక్కడ వచ్చినప్పుడు నేనేం చేయబడాలా? నాకు సహించే గుణం ఉందా? నాకు ఓర్చుకునే గుణం ఉందా? తాళుకునే గుణం ఉందా? తట్టుకునేది, ఎదిరించి పారిపోకుండా ఒకవేళ వాళ్ళని బెదిరిస్తున్నానా? శక్తి సమర్థం ఉంది కదా ఆయనకేం లేనివాడా? ఎంత పౌరుది ఆయనకి? ఒక్క క్షణంలో ఏం చేసేవచ్చు ఆయన? బూడిద చేయవచ్చు, అంత పౌరుంది ఆయనకి. ఒక చెట్టు ఎండిపోయింది కదా, ఏమప్పా ఒక సాదా ఒక చెట్టు అంటే ఎంత పవర్ అది. అటు ఏమి లేకుండా పచ్చిని ఎండ కొట్టేశారు ఆయన. అలాంటి మానవుడిని ఆయన అనుకుంటే ఏమైనా చేయవచ్చు కదా ఆయన. అందుకే బెదిరింపు ఏమంటాడు కింద? ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. చూడు, దూషించబడివాడు కానీ దూషింపలేదంట. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక. చూడండి, శ్రమ పెట్టించుకున్నారంట కానీ ఎవరు ఏం చేయలేంట, బెదిరింపక. ఈ రోజు ఏముంది సమాజంలో కానీ సంఘంలో కానీ ఎక్కువ ఏముంది? బెదిరింపులు ఉన్నాయి. మీరు ఎట్టా, మీరేమి, మేమేమి, మా ఎంత, మీ ఎంత, ఎట్టా చూడండి బెదిరింపులు ఈ రోజు. అయితే ఆ రోజుల్లో చూడండి యేసు ప్రభు ఎలా ఉన్నారు? ఆయనకి అంత శక్తి ఉంది ఏం మాత్రము. చూడండి, అదిదా యేసు ప్రభు ఉన్న ఆ విశ్వాసం అవంటూ కాదు, ఆ క్రియ కావాల. బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకుని. చూసారా, ఇదేందప్పా న్యాయముగా తీర్పు తీర్చి దేవుడు అంటారు? అక్కడ అన్యాయం తీర్పు జరిగింది కదంటే నీ అధిపతిని అన్యాయ తీర్పు చేయాలని ఏముంది అక్కడ? లేఖనం ఉంది కదా. నీ నీ అధిపతి శ్రమల మార్గములు రావాలని ఏముంది ఆడ ప్రవక్త ద్వారా రాయబడింది కదా. ఎప్పుడు నెరవేర్చేది? ఎందుకో నీ అధిపతి అన్నిటిని ఓర్చుకునేవాడు ఈ భూమిలో ఆయన కంటే సాత్వికుడు ఎవరు లేడని ఏం చేయాలి ఆయనకి? బిరుది ఇవ్వాల. బిరుది ఎప్పుడు ఇచ్చేది? అన్యాయం అంతా సగించి అనుభవించి వచ్చినాక ఇచ్చేదానికి అవుతుంది. ఇప్పుడు అక్కడ యోబు విషయమే చూస్తే, యోబు ఎంత చక్కగా ఆయన ఉన్నప్పుడు యోబు గురించి ఎవరు ఛాలెంజ్ చేసేది? ఆ మొత్తమే ఎవరి వల్ల జరిగింది? అది దేవుడు చేశాడు. ఎందుకు? వెనకటి ఉన్న సంతతి ఇలాంటి మనకి ఒక ఏముండాలి? ఆయన ఒక మాదిరిగా ఒక పాఠముగా ఉండాల. ఎగ్జాంపుల్, ఆయన ఒక ఎగ్జాంపుల్ కోసం ఏం చేశారు? దేవుడు పెట్టేశారు ఆయన. అందుకే ఆయన ఏం అడిగినా కూడా ఏం చెప్పలేదు. చూడండి, నన్ను ఇలా అన్యాయం జరిగింది, ఎలా ఏం జరిగిందంటే దానికి ఏమైనా సమాధానం వచ్చిందా? ఎందుకంటే ఆయన దగ్గర పోయి నువ్వు గొప్ప సాక్షిగా ఉండాల పని చెప్పకూడదు. ఆయన ఎవరు చెప్పకూడదు? దేవుడు చెప్పొచ్చు కదా. ఎందుకంటే ఆయన సాక్షిగానే ఈయనే చెప్పినాడు, నా సేవకుడు చూసావా, నా సేవకుడు మీద దృష్టి ఉంచినావా? ఇప్పుడు వరకు తను ఎలా ఉన్నాడు? తన ఉత్తమంలో నిలిచి ఉన్నాడు చూసావా అని 2 సార్లు శరీరం అప్పగించి మళ్ళీ కూడా అడుగుతున్నాడు పోయి. సరే, నువ్వు అన్ని కంచెను వేసినావు, కంచె తీసేసినాడు, అన్ని పోయినాయి. అప్పుడు కూడా ఈ నోటి ద్వారా ఏం చేయలేదని ఉంది, పాపం చేయలే. శరీరమును అప్పగించి అన్నాడు, అప్పుడు చెప్తున్నాడు, ఇప్పుడు కూడా చూసావా నా సేవకుడు తన ఉత్తమంలో నిలిచి ఉన్నాడు కదా. ఎందుకంటే ఎవరికైనా సరే వాళ్ళతో చెప్పకూడదు. అది ఎవరు దేవుడు నేర్చుకోవచ్చు, దేవుడి నేర్చుకోవచ్చు. మన దేవుడు వచ్చి అక్కడ దూతతో మాట్లాడినప్పుడు, ఆయనతో సంభాషించినప్పుడు ఆయన అడిగే ప్రశ్నకి నిన్ను గురించి సాక్షి కావాలి వెనకటి సంతతికి అని చెప్పవచ్చు కదా. నువ్వు గొప్పగా నథింగ్. నువ్వు ఇదంతా తెలుసా? నీకు భూమి ఎలా వేసినప్పుడు ఎక్కడో తెలుసా? నువ్వు వేరే అన్ని చూపిస్తున్నారు. ఎందుకంటే అతనికి ఉన్న విట్నెస్ దేవుడు కావాలా, నీకు చెప్పే అవసరం ఉండదు. నువ్వు వెనకటి కాలం అందరికీ చూడు, నీ వంతు నువ్వు పో అంటున్నారు. అలాగే ఇక్కడ చూసినప్పుడు కూడా యేసు ప్రభు, ఎందుకంటే ఆయన అన్నిటికీ ఒక మాదిరిగా ఉండాలి. ఆయన ఒక గొప్ప సాక్షిగా ఉండాలి. భూమిలో ఏముండాలి? ఆయన సాత్వికుడు, ఆయనే ఓర్చుకున్నవాడు, ఆయనే దీన మనసు గలవాడు, ఆయనే సగించువాడు, ఆయనే ఎంత అన్నిటికీ ఆయన ఏసి మీరు 1000 మాటలు వేసినా 1000కి సరిపోయిన ఒకే వాడు యేసు ప్రభు. పరిశుద్ధుడు, నిందారహితుడు, ఎంతైనా ఏ ఒక్క విషయంలో కూడా ఆయన ఏ ఒక్క తప్పుదో కూడా చేయని వ్యక్తి అంటే ఆయన చూపిస్తాయి భూమిలో. అంత గొప్ప వ్యక్తి ఆయన. అందుకే ఆయన ఏం చెప్తున్నాడు? ఏమంట?
ఆయన ఆయన దూషింపబడి ఆ, బదులు దూషింపలేదు. ఉమ్, ఆయన శ్రమ పెట్టబడి ఉమ్, బెదిరింపక ఉమ్, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి ఉమ్. తన్ను తాను అంటే అప్పగించుకుని ఏం ఉద్దేశం, ఇదంతా వస్తుంది అని ఆయనకి తెలుసు, ఆయన మనకు వస్తుందని మనకి చెప్పేస్తే నాకు కాదు మీకు ఇలాగ ఏమొచ్చేస్తుంది. ఇది అపోస్తలు గ్రహించారు కాబట్టి వాళ్ళంతా అలాగే ఉన్నారు. వచ్చినప్పుడంతా ఏం చేయలే వాళ్ళు. అయ్యో మమ్మల్ని కాపాడు దేవా, వీళ్ళని శపించి ఎక్కడ చెప్పలేదు చూడండి. సంతోషంగా దాన్ని ఏం చేశారు, స్వీకరించారు. ఇలాగ మార్గం వెళ్ళాలని మా ప్రభు నడిచి చూపించారు, మా ప్రభు మాకు బోధించారు, మా ప్రభు అనుభవించారు. అది ఏముంది వాళ్ళకి, ఆ కళ్ళారు చూశారు వాళ్ళు. మనం ఇన్ని ఆయన అనుభవం చూసి, వీళ్ళ అనుభవం చూసి, ఇంకా ఎందరో అనుభవం చూసి కూడా ఇంకా మనకేం రాలా. మనకు ఒక మాట అనిపించుకోలేకపోతుంది. అప్పుడు ఏమీ లేదు, ఇంకా క్షమించే గుణం రాలా. చూసారా ఎంత బాగుంది చూడండి. అదే చెప్తే మనం చూడవచ్చు. ఈ 4 గుణము అన్నిటినీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ఇదిగా ఈ 4 గుణము ప్రభువులో ఎంత నిండి ఉన్నాయి చూడండి. అలాగే మనం ఉంటేనే, ఇది అక్కడ సంఘంలో లేదు ఆ పరిస్థితి అక్కడ. అందుకే ఎక్కడైతే చూపిస్తున్నాడు పౌలు గారు, ఎక్కడ చేసి మాట్లాడుతున్నాడు, ఏమబ్బా మీరు ఇలా ఉన్నారే చూడండి ప్రభు ఎలా ఉన్నారు. తర్వాత 8వ వచనం చూడండి, 1 కొరింథీ 13:8. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును. చూసారా, ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును. ఎలా అండి? 4 చెప్పారు, 3 ఏమవచ్చంట, నిరర్ధకమవుతుంది. ప్రేమ మాత్రం ఎలా ఉంటుంది అన్నారు. శాశ్వత కాలం. అప్పుడు ఏమి ప్రవచనం ఆ కాలంలో దేనికి గొప్ప గొప్ప ఇచ్చారు. అక్కడ కూడా సంఘంలో దేనికి ఇస్తున్నారు ఎక్కువ, బయట కనిపించే అక్కడ అక్కడ ప్రస్తుతం అక్కడ సంఘంలో అంట ఆ ప్రవచించే వాళ్ళంటే చాలా గొప్ప అంట. జరగబోయే వాటిని చూడండి, వాళ్ళకే ప్రాముఖ్యత ఇస్తారంట. బోధకులు కూడా ఈరంట వాళ్ళు. చూడండి, అలా చూసినప్పుడు ఎక్కువ చెప్పారు వెళ్ళేవారు. ఈయన ప్రసంగిస్తాడు. ఏం చేస్తారు పౌలు గారు, ప్రసంగం. ఈయన కూడా వేయలేదంట. చూసినప్పుడు వాళ్ళు ఆ భాషలో మాట్లాడేవారు, భాషల గురించి అర్థం చెప్పేవాళ్ళు, జ్ఞానము చాలా జ్ఞానముగా జీవించేవాళ్ళు. వాళ్ళకి ఏం చేస్తున్నారంట, వాళ్ళు ప్రియారిటీ ఇస్తున్నారు. అప్పుడు చూశారు ఈయన అసలు మీకు ఏమి దోస్తుంది, ఏమవుతుంది చూసారా. అది ఏమైంది, ఒకరోజు ఏమైపోవచ్చు. దేవుని ప్రేమ అనేది ఎప్పుడు ఏం చేయదు, నాశనం కాదు. శాశ్వత కాలం నాశనం అవ్వంది. దేవుని ప్రేమ ఏమవుదు, నశించిపోదు. ఆయన నాశనం కానిది. అది మనిషి ప్రేమ ఏం కావచ్చు, ఖచ్చితంగా మోసపోతుంది. మోసపోయే ప్రేమ ఎలా ఏమైపోతాము. అయితే ప్రేమ అనేది దేవుని యొక్క నేచర్. ఏమంటారు దాన్ని, దేవుని స్వాభావికం, అది స్వభావము. అదేందో మనం ఏదో మనం విన్నాము విశ్వసించాము కాదు. ఆయనకి అది నేమ్. అది ఆయన రూపం ఎలా ఉందంట, ప్రేమ స్వరూపి. ఏమనుంది, నేచర్ అంట. దేవుని ప్రేమ అనేది నేచర్, దేవునికి నేచర్. అయితే అది ఎన్నటికీ మారదంట. అది ఏమవుదు, నో చేంజ్, మారదంట. అది నాశనం కానిది అంట. అన్ని వరములు అన్ని ఒకరోజు ఏమైపోతుంది, ఒక కాలంలో అన్ని వెళ్ళిపోతాయి. అయితే ప్రేమ మాత్రము ఎన్నటికీ నిలిచి ఉంటుంది. అది దేవుని ప్రేమ. చూడండి, యోహాను 15:9. యోహాను 15:9. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెను, నేను మిమ్మను అలాగూ ప్రేమించి తిని. చూసారా, నా ప్రేమ యందు నిలిచియుండుడి. ఇప్పుడు తండ్రి నాగన్ను ఎలాగ ప్రేమించునో అలాగే ఏం చేశారు అపోస్తలునే, నేను మిమ్మల్ని అలాగే ప్రేమించి తిని. అప్పుడు ఆయన ఇప్పుడు నా మరి నడుచుకోండి అని చెప్పేసినప్పుడు ఆయన తండ్రి మరే ప్రేమిస్తున్నాడంటే ఆ ప్రేమను మనకి చూపించారు, మనం అనుభవించాం. ఇప్పుడు మనం ఏమి చేయాలి అందరినీ. ఇప్పుడు అప్పుడే కదా అతనికి ఏమవుతాం, మనము ఈక్వల్ అవుతాం కదా. ఇప్పుడు నా వర్షం ఆయన వంశం అంటే ఆయన ఒక వర్షంలో ఉన్నామంటే ఆయన అపోస్తులు ఉన్నారు. అపోస్తులు ఎవరు ఆయన ఆ ప్రకారం జీవిస్తారు, ప్రేమించే వాళ్ళే కదా ఆ లైన్లో పెట్టవచ్చు. వేరెవరు పెట్టరు కదా.
అదిదే ఇక్కడ చూడవచ్చు, ఎంత బాగా చూడండి. ఎంతకంటే చూడండి, ఆ ప్రేమ ఎన్నటికి ఎప్పుడు వాళ్ళు ఎంతసేపు అయినా అపోస్తులను రక్షించడానికే దేవుడు యేసుప్రభు ప్లాన్ అంట, వేడుకుంటారంట. ఈ మంద ఏం చేయబడాలా చూడండి, ఆయన ఎందుకు ప్రే చేస్తారు చూడండి. ఈ మంద తప్ప, ఎందుకంటే వాళ్ళ మూలంగా ఇంకా నేను ప్లాన్ ఏం చేసిన, ఆల్రెడీ ప్లాన్ ఏమైపోయింది, రెడీగా గీసేసినారు ఆయన. వెళ్తాను, వీళ్ళు ఇక్కడిక్కడికి ఇప్పుడు ఇలా ఉంటారు, ఈ కొంతకాలం తర్వాత ఆత్మ పంపిస్తాను, తిరిగి లేచి ఈ సర్వభూమి లాస్ట్ వరకు వాళ్ళు ఏం చేయాలా, ఇక్కడికి రావాలని ఒక ప్లాన్ చేసిన వాళ్ళని ఎక్కడికి పంపించాలి, అంతవరకు ఆయన కృప ఏం చేస్తుంది వాళ్ళని, వాళ్ళ తోత ఏం చేస్తుంది వాళ్ళని కాపాడు. చూడండి ఇక్కడ వచ్చి సాక్ష్యం ఇచ్చేలాగా ఒక్కొక్క దేశం ఒక్కొక్కరు వెళ్ళాలని, ఎంత ఎంత గొప్ప ఇది. ఎక్కడ వాళ్ళ పూర్కు ఎక్కడ, వాళ్ళు ఎరగనే దేశం ఏమిది, ఎరగని ఏదో ఏదో మన అన్య దేశము, ఏదో మన భాష అయినా పర్వాలేదు, ఎలాంటి ప్రేస్ వచ్చి వాళ్ళు సాక్ష్యం ఇవ్వాలంతే, ఒక్కటే. ఎవరు ప్లాన్ ఇది, మాస్టర్ ప్లాన్. అది ఇక్కడ చూడవచ్చు. చూసినప్పుడు ఎంత గొప్ప. అందుకే అంటారు దీర్ఘదర్శ ఏమంటారు, ప్రవచనములైనను దేవుని ప్రజలకి అది తాత్కాలికంగా ఇవ్వబడింది. ఎందుకో తన ప్రజలు ఏం చేయబడాలి, నేను కొంత చిన్న మందగా ఉన్నారు, అప్పుడు వాళ్ళ నుండి ఎందుకు లేపారంటే వాళ్ళని ఏం చేయబడాలా, కాపాడాలా. ఆయన చేయబోయే ప్లాన్ ఇప్పుడు యేసుప్రభు పుట్టారు. యేసుప్రభు పుట్టినాక యేసుప్రభుని దుష్టుడు ఏం చేయని ప్లాన్ చేస్తున్నాడు, ఇప్పుడు దేవుడు యేసుప్రభుని కాపాడాలా. యేసుప్రభును పెట్టుకునే వాళ్ళు ఇద్దరు ఉన్నారు అక్కడ. ఎవరు ఉన్నారు, యోసేపు ఉన్నాడు, మరియ ఉన్నారు. యోసేపుకి పోయి ఏం చేయాలి, ఇప్పుడు దర్శనంలో ఏం చేస్తున్నాడు, ఇదిగోప ఈ బిడ్డని ఒకడు ఏం చేస్తున్నాడు, ఇప్పుడు ప్లాన్ చూస్తున్నాడు, నేను చేయి ఇప్పుడు ఎత్తుకొని దయచేసి వెళ్ళిపో. చూడండి ఎప్పుడు చెప్తారు, పోయి నైట్లో పోయి కాపాడాలి. ఎందుకంటే మార్నింగ్ లేచి చట్టం ఆజ్ఞ జారుతా ఉంది అక్కడ. మార్నింగ్ ఏమైపోతుంది, ఇంకా రెండు రోజులు 3 రోజుల్లో ఆజ్ఞ జారీ చేస్తా ఉన్నాడు. అంత లోపల మీరు ఎక్కడికి వెళ్ళాలా. చూడండి ఈ చట్టం ఎక్కడ పని చేయదు, అక్కడ ఏం చేస్తున్నాడు, ఎంత ప్లాన్ చూడండి. ఇదంతా ఏం చేశారు, ఒక ఆత్మ ద్వారా దేవుడిని పంపి ఏం చేశారు. కొంతకాలం తర్వాత ఏమైపోయింది, అట్లే అంతకుముందు ఏమైంది, ప్రవక్తల దగ్గర ఎత్తుకుపోతే ప్రవక్తలు ఏం చేస్తారు, ముందు కాలంలో ప్రవక్తల ద్వారా ఏం చేశారు, దేవుడు ఇదే మెసేజ్ వస్తాడని ఏం చేసే ఉంది. ఇప్పుడు రాజు కూడా కాలమును బట్టి చూసి ఏం చేస్తున్నాడు, అక్కడ తెలుసుకొని ఏం చేయమంటున్నాడు. అదంతా ఎక్కడ పోయి చూస్తారు, గ్రంథాలపై చూస్తారు. అప్పుడు ముందుగా గ్రంథం ఇచ్చింది ఎవరు ఇచ్చింది, అంతా దేవుడే ప్రవక్తల ద్వారా ఒక్కొక్కటి జరగబోయేదంతా మెన్షన్ చేసేసారు, రాసేసారు. ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు జీవించిన జీవితం కూడా మనకి ఏం చేసేసారు, రాసి పెట్టేశారు. అప్పుడు మనం చూడాలి, ఎంత గొప్ప విషయం చూద్దాం. ఇక్కడ చెప్తున్నా చూడు, రోమా 8:38-39 చూసినప్పుడు ఇది కూడా కొంతకాలం ఏం చేయబడింది, మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోవునివైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. అంతే. ఎందుకు ఈ ప్రవచనం అంతా ఇచ్చారంటే, ఈ కాలంలో కూడా వచ్చే సంఘానికి ఎందుకు ఇచ్చారంటే, సంఘము కట్టపడాలా. సంఘం అనే ఒక ఆలయం ఏం చేయబడాలా, కట్టపడాలా. ఆ సంఘంలో ఉన్న అంగంలో ఉన్న ప్రతి ఒక్కరు ఏం చేయబడాలా, రక్షించబడాలా. వాళ్ళు పరిపూర్ణ చెందాలా. వాళ్ళు ఒక్కొక్కరు సజీవ యాగమే చేయాలి, తామునే సమర్పించాలి. అదిదే ఇక్కడ ఉద్దేశము. అందుకోసమే దాంతో ఏం చేశారు, కొంతకాలము అనుమతించారు. ఇప్పుడు చిన్న చెట్టు పెడతారు, చెట్టు పెట్టిన వెంటనే వాటికి పెద్ద కంచె వేస్తారు. ఎందుకు, కంచె ముఖ్యమా చెట్టు ముఖ్యమా? చెట్టు ఏమవ్వాలా, పెరగల, బాగా పెరగల. పెరిగి పెద్ద మాండ అయిపోయింది, అప్పుడు కూడా కంచె వేస్తారా? అప్పుడు ఏం అవసరం లేదా, కంచె అవసరం. అలాగే ఇదంతా కూడా ఆ దేవుని సంఘం అనే అంగము ఎదగడానికి కొరకు ఒక కంచె వంటిది. ఇదంతా కావాలా, అది కొంతకాలమే. కంచె పర్మనెంట్ కాదు కదా. ఆ కంచె వేసేది ఎంతవరకు, ఆ పరిపూర్ణ చెందే వరకు. పరిపూర్ణం అయిపోయిన కంచె ఏం లేదు, అవసరం, భద్రత అవసరం లేదు. ఎందుకంటే ఏది వచ్చినా ఎలా చేస్తుంది, ఆ మాను తట్టుకుంటుంది. గాలి వచ్చినా, తుఫాను వచ్చినా, వరద వచ్చినా, ఏం వచ్చినా నో ప్రాబ్లం. ఎందుకంటే అది స్ట్రాంగ్ ఏమైపోయింది, వేరు
బలపడుతుంది. ఆదిత. అలాగే ఇక్కడ సంఘానికి ఎందుకు ఈ ప్రవచనము ఈ ఒక ఎంత ఇచ్చారంటే, ఎందుకు ప్రవచనంతా పెట్టారంటే, అది అభివృద్ధి చెందాల. ఆయన అనుకున్న ఆ సంతతి వారు ఏం చేపడాల, విస్తరించాలా, వాళ్ళు బాగా ఎదగాలి. ఎదిగిన తర్వాత ఏమి అవసరం లేదు వాళ్ళంతా. ఆదిత వాళ్ళకి డైరెక్ట్గా వచ్చింది కదా. అదే ఇక్కడ చూసినప్పుడు అదే ఏం వచ్చినాను మళ్ళీ ఏం వేసి ప్రేమ ఉండి ఏం చేయలేదే. ఎడబాప నేరవు అంత స్ట్రాంగ్ అయిపోయినారు. ఇప్పుడు వాళ్ళకి ఎంత ఎంచో వచ్చింది, ఏమైనా పారిపోయినారు తప్ప వాళ్ళు ఏం చేయలేదు. విశ్వాసం ఏం పోలా, తొలగిపోలా. అది అంతగా మనం కూడా అది చెప్పేది. ఆ ప్రేమ శాశ్వత కాలం ఉండును, ప్రవచములైనను నిరర్ధక మగను, భాషలైన నిలిచిపోవును, జ్ఞానమైన నిరర్ధక మగను. అంటే ఆది సంఘంలో ఆ పరిశుద్ధ ఆత్మ మూలంగా అన్ని భాషలు వరం ఇచ్చారు. అయితే అది కూడా ఏమే అర్థము చెప్పేవాడు ఉంటేనే చెప్పాలి. ఆయన అన్ని భాషల వరం వచ్చిందని నేను ఒకటి ఏం చేయకూడదు, ఎవరేం చేయకూడదు. మాట్లాడరాదు భాష అర్థం చెప్పువాడైతేనే ఆయన ఏం చేయవచ్చు, అక్కడ చెప్పాలి. లేకపోతే ఏం చేయాలి, తన ఆత్మని ఏం చేయాలా, సైలెంట్గా దేవా ఇక్కడ చెప్పేవాడు లేరని తనకు వచ్చినా కూడా నిలిపోయారు. ఎందుకంటే అర్థం చెప్పేవాడు లేడు. అదిదా ఇక్కడ చూసి అది కూడా అంతే. ఏం అర్థము అంటే ఇంకొకరు కూడా ఆయన వరం ఇచ్చిన వాడు ఉంటేనే అవుతుంది, అవుదు లేకపోతే అదిగే అది కూడా కొన్ని కాలంతో ఏం చేయబడింది, నిలిచి వేయబడింది, నిలిపేశారు అంతే. అయితే ఈ లోక జ్ఞానం కూడా ఒకరోజు ఏం చేసిపోతుంది అన్ని కూడా. ఇప్పుడు లోక జ్ఞానం ఉంది, ఇప్పుడు దేవుని జ్ఞానాన్ని ఏమి చేసేసారో, దేవుని జ్ఞానం ఏం చేయరు. ఇప్పుడు ఎక్కువ ఎదిగింపు చేస్తారా. దేవుడు అంటేనే పడదు అందరికీ, సత్యం అంటేనే పడదు, న్యాయం అంటేనే పడదు, నీతి అంటేనే పడదు. ఏమంటారు ఇంకా న్యాయం నీతి సత్యం ఏ కాలం ఉన్నావు నువ్వు, ఏమంటారు తెలుసు ఏమంటారు, ఏ కాలం ఉన్నావు నువ్వు, అయ్యో ఇదేందో గాంధీ బుద్ధు వేసి ఉన్న కాలం అనుకున్నావా. వాళ్ళంతా వాళ్ళ దృష్టిలో వెళ్ళిపోయిన అందరూ వాళ్ళ కాలంలో వెళ్ళిపోయినారు. ఇప్పుడు అదంతా లేదు, ఇది వేరే కాలం. అంటే చెప్పాలంటే మన నిజ దొంగల కాలం అర్థం. ఎలాంటి కాలం ఇది, దోచుకునే వాళ్ళ కాలము అంటారు. అట్టనే న్యాయం అంటే నీతి అంట, అదంతా అక్కడ ఉన్న చూడు వాళ్ళు అక్కడ వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళతో అంతే అయిపోయింది. అంతే అంతే. ఎప్పటికీ దేవుడు కోరుకునేది ఏమే, ఎప్పుడు అందరూ ఎలా ఉండాలి కోరుకుంటారు. ఆయన నన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించారు, నీతితోనూ న్యాయం. ఆయన న్యాయ నీతి ఎలా ఉంది ఆయనకి, సింహాసనం. అలాగే తన్ను అనుసరించేవారు ఎలా ఉండాలా అది కోరుకుంటున్నాడు ఆయన, వేరేదైతే కోరుకునేది కాదు. ఈడ అది చెప్పబడింది. ఎంత బాగా చూడు. ఈ రోజు ఏమైపోయింది, ఈ లోక జ్ఞానం అంటే ఇదైతే శాశ్వతం అనుకుంటున్నారు. అదేం చెప్తుంది అక్కడ, జ్ఞానమైన నిరర్ధక మగును. అది ఏ జ్ఞానం కావచ్చు, వ్యర్థమైనది కావచ్చు. ఎంత బాగా చూడండి. అయితే ఆ దీర్ఘదర్శి అనే జ్ఞానం కూడా ఒకరోజు భూమిలో ఏం చేయకపోవాలి, అది కూడా ఎండ్ అయిపోయింది. ఇప్పుడు బైబిల్ చెప్పండి అన్ని ప్రవచనం నెరవేరిపోయిందంటే అది ఇంకెందుకో అయిపోయింది కదా. డైరెక్ట్ చూస్తున్నాం కదా. ఇప్పుడు పరమకాణాన్ని అన్నాము, ఆ పరమకాణాన్ని చేరే వరకు మనకి ఇది అవసరం. పరమకాణాన్ని చేరిపోతే మార్గం అవసరమా, మార్గం వచ్చిన ఇది అవసరమా, లేదు కదా. అదిదా ఇక్కడ చూడవచ్చు. గొప్ప విషయం ఇక్కడ 1:2-17 చూస్తే, లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరమును నిల్చును. ఏమంటా మర్చిదండి, లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి. లోకంలో ఉన్న జ్ఞానం కావచ్చు అన్ని పోయి, అయితే ప్రేమ ఎలా నిలబడుతుందని చూసినప్పుడు ఇప్పుడు నేరుగా పోయి ఇప్పుడు దేవుని చూడాలా 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 డైరెక్ట్గా చూసినప్పుడు అప్పుడు ఏందో వస్తుంది, ఆయన మీద నా మీద ఏమొస్తుంది, ఇద్దరి మధ్య ప్రేమ ఉంటుంది. ప్రేమ ఆయనలో నిలిచి ఉంటుంది, ప్రేమ నాలో నిలిచి ఉంటుంది. పోయి మనపై ఆయన కాలు మీద పడతావు, ఆయన బట్టి లేపుతాడులా, నా కుమారుడా నువ్వు జయించి వచ్చావా, నేను ఎక్కడ ఎన్నుకున్నాను, నేను భూమిలో ఉత్పత్తి చేశాను, భూమిలో ఎన్నుకున్నాను, నువ్వు జయించి వచ్చినావే, వెరీ వెరీ హ్యాపీ అని ఏం చేశాను, మనల్ని కౌగలించుకుంటారు. నా పక్కన కుడి పక్క నిలబడు రా. ఎంత పక్క ఇది కదా. ఎవరు కుడి పాసలు ఎవరు ఉన్నారు, యేసు ప్రభువు కుడి పాసలు మనపై నిలబడాలా.
ఆయన పక్కన అది ఆయన పక్కన నిలబడి అది ఆ గ్రూప్ చెందిన వాళ్ళు మనము. కుడి పార్శ్వ నిలబడి ఒక గ్రూప్ ఉంది, ఎడమ పార్శ్వ ఇంకొకటి ఉంది. జాగ్రత్తగా ఉండాలా, రెండు ఉంటది అక్కడ, ముగింపు వేరు వేరు ఉంటది. అది చూడాలా. అది చెప్తున్నాడు ఇక్కడ, ఏమంటున్నాడు? లోకము దాని ఆశయు గతించిపోవచ్చున్నవి, గాని దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరమును నిల్చును. అది దేవుని చిత్తాన్ని మనం జరిగిస్తున్నామా? అక్కడ అడుగుతున్నాడు పౌలు, ఏమప్పా మీరు ఎవరు చిత్తాన్ని చేస్తున్నారు? ఇక్కడ ఇష్టానికి వాళ్ళకు వచ్చి చేస్తున్నారు, మానవ తలంపు ప్రకారం. అది దేవునికి మహిమగా ఉంటుందా? దేవునికి లాభకరంగా ఉందా? దేవునికి నష్టపరుస్తున్నా? ఇదంతా ఆలోచన రావాలా? ఇది చూడండి, మీరు ఏం చేస్తున్నారు? మీరు మనుషులు ఎలా 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 చేస్తున్నారంటే వాళ్ళు 9, 10 అది ఇప్పుడు చదివినారు కదా, 1, 2, 17 చదివినారు కదా. ఏం చదివినారు లాస్ట్ లో? లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలిచి. అప్పుడు మనం దేవుని చిత్తం ఇక్కడ చేయకపోతే అక్కడేం చేయలేము, పోయి నిలిచి ఉండలేము. అప్పుడు ఇక్కడ దేవుని చిత్తం జరిగిస్తున్నామా? ఆ దేవుని చిత్తం అనే దానికి అది మహిమ ఉంటుందా? ఆయనకి లాభకరంగా ఉందా? ఆయనకి ఆదాయం ఉందా? దాని ఆశీర్వాదం ఉందా? అది నీతి ఉందా? న్యాయం ఉందా? అన్ని చూడాలా. నష్టపోయేది కాదు, చూడకూడదు. నష్టం అంటే ఆయన ఎవరిదైనా ఒప్పుకోరు. ఆయన ఇక ఈగలోకి స్త్రీ విషయంలో మీరు నమ్మకం కానియర్లా, మీరు పొదుపు లేనియర్లా, అక్కడ పోయి ఏం చేయపోతారు? వృధా ఖర్చు పెట్టేది ఇష్టమా దేవుడికి? ఎంత బాగా చెప్తారు చూడండి. అది 1:4-16. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకుని ఉన్నాము. దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. మనం ఏమంట మన ఫస్ట్ ఏం చెప్పింది? మన ఎడల దేవునికి ఉన్న దేవుని ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకుని ఉన్నాము. మనం ఎరిగినామా లేదా? యేసు ప్రభు ద్వారా మనం ఎలా ప్రేమించారో, ప్రాణం పెట్టి ప్రేమించారు. ఆయన ఎలా ప్రేమించారు? ఆయన రక్తమును, పరిశుద్ధ రక్తాన్ని మన కోసం పణయంగా ఏం చేశారు? ఆయన కార్చారు మన కోసం. ఎందుకంటే మనల్ని కడగాలని. వీళ్ళు అపవిత్రులు అయిపోయినారు, ఒక పవిత్రమైన రక్తం కావాలి మనకు. ఆయన నిమిత్తం ఏం చేయాలి? మన నిమిత్తము అంత ప్రేమ ఉంది మన మీద. ఆయన అంత ప్రేమ, తన నీతిని మనకేం చేశారు? ఇచ్చారు. తనకున్న హక్కును మనకేం చేశారు? ఇచ్చారు. ఎవరన్నా తను చెప్తారు కదా, యేసు ప్రభు చెప్పారు, పిల్లలకి వేసిన రొట్టె ముక్కనైతే నేను కుక్క పిల్లలకి తగిన. అలాంటి వారు మనం. అయితే దేవుడు అలాంటి వారిని తన కుమారులుగా, తమ కుమారులకు ఉన్న భాగమును ఏం చేస్తున్నాడు? ఇస్తున్నాడు. చూడండి, అది ఎవరికి ఇష్టమైంది? తండ్రికి ఇష్టమైంది, కుమారుడికి ఇష్టమైంది. అవును పోనీ, ఇప్పుడు ఎవరన్నా నేను ఒకటే పెరిగాను, ఒకటే ఎంతో గౌరవంగా చెప్పుకుంటారు. అయితే యేసు ప్రభు చూడండి, నేను ఒకడే ఉన్నాను కానీ ఇన్ని మందిని తండ్రి నాకు సహోదరులకు ఇచ్చారు. ఎంత హ్యాపీ! అది దేవుని చిత్తం. ఎంత బాగుంది చూసారా ఆ ప్రేమ? ఏమంటా మనం ఏం చేసాము? లాస్ట్ ఏం చెప్తున్నాడు? మన ఎడల ఆయన దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దాని మీద మనం ఏం చేసి ఉండాలా? నమ్ముకొని వేది ఎక్కడ ఉండకూడదు. దేవుడు మనల్ని ప్రేమించి వీడికి రక్షించారే, అందరినీ అలాగే చేయండి. యేసుప్రభుగా ఆ మనసు లేకపోతే, సహోదరులుగా మనల్ని పిలవకపోతే పరిస్థితి ఏమి? చూడు, అతను ఇప్పుడు తండ్రిని ఆయన మాట పిలిచే హక్కు ఉన్నింది. ఆయన ఏం చేశారు? మనకి ఏం చేశారు? హక్కుని ఇచ్చారు. చూడండి, ఆయన తండ్రి ఆయనకి ఇచ్చారు. నువ్వు పో, ఏం చెయ్యి, నా నామంలో అందరినీ విశ్వాసం పెట్టించి ఎవరు చెప్పారు? అప్పుడు తండ్రినే ఆయనకి ఆ హక్కు ఇచ్చారు. నువ్వు పోయి నీకు ఎవరంతా నీకు ఇష్టం ఉందో వాళ్ళని ఏం చేయి, తండ్రిని వాళ్ళకి ఏం చేయి, నువ్వు బయలుపరచు. అదే అక్కడ ఉంది కదా, ఏం మనం చూస్తాం మత్తయి 11లో చూస్తున్నాం కదా, ఏమి అందరికీ తండ్రి ఆకర్షించి కుమారుని ఎద్దుకు పంపెను. కుమారుడు ఎవరికి ఆయన బయలుపరిచి ఉద్దేశించిన వాడును కాక మరి ఎవడును తండ్రిని ఎరుగడు. అప్పుడు తండ్రిని మనకు బయలుపరిచే హక్కు ఏం హక్కు తెలుసా? అది అతనిలో ఉన్న ఆ ఒక భాగాన్ని మనకేం చేసినట్టు పంచి ఇస్తున్నాడు.
ఏమని దేవుని కుమారుడిగా అయిపోయే అవకాశం ఎంత గొప్ప వరం తెలుసా ఇది? ఎవరికి లేదు. అది కాదు, తండ్రిని ఎవరికి బయలుపరిచే కుమారుడు ఉద్దేశించునో వాడును గాక. ఇది ఎవరికి మాత్రం లేదు, ఇది ప్రభు ఉద్దేశము. ఇది ప్రభుకు దేవుడు ఇచ్చిన అదేమే ఎస్పెషలీ ఆపర్చునిటీ. ఆయన నీ ఇష్టప, నీ మనసుకు నచ్చుతుంది వాళ్ళని నువ్వు సిద్ధపరచుకో, వాళ్ళని నువ్వు సరి చేసుకో, వాళ్ళని నువ్వు మార్చుకో, వాళ్ళకి విశ్వాసం పుట్టించు, వాళ్ళని పవిత్రంగా చేయి, వాళ్ళు పెంచు అని ఎవరు ఇచ్చారు అధికారం? తండ్రి ఆయనకి ఇచ్చేశారు. ఇది ఎవరికి మాత్రం హక్కు లేదు, ప్రభుకు ఉంది. ప్రభుని ఎవరు సహోదరులుగా అనుకున్నాడో, ప్రభు ఎవరిని తన స్నేహితుడిగా అనుకున్నాడో, ప్రభు ఎవరిని శిష్యుడిగా అనుకున్నాడో వాళ్ళకే బయలుపరిచారు. శిష్యులుగా ఉన్న వారికి స్నేహితులు చేశారు, స్నేహితుల్ని అలాగే తన ప్రియులుగా చేసేసారు. ఇది ఎవరు ఇచ్చిన హక్కు? తండ్రి ఆయనకి ఇచ్చిన హక్కు. ఇది కావాలంటే ఆయనను మనం పర్ఫెక్ట్గా వెంబడించాలి. అందుకే ఆ ప్రేమ మనము ఆయన ప్రేమిస్తున్నాడు, మన ప్రేమను ఏం చేస్తున్నాం? మనము నమ్ముకొని ఉన్నాము. అదిదా ప్రతి సత్యవంతుని పని, ఆయన ప్రేమను నమ్ముకొని ఉన్నారు. వేరే ఏమొద్దు. ఆయనకి మనకి ఇచ్చిన బంధం ఉందే, ఆ బంధుత్వం ఉందే, ఆ రిలేషన్షిప్ ఉంది, హక్కు ఉందే, దట్ ఈస్ వెరీ వండర్. అది ఎవరికి లేదు. ప్రియుడమైన సగోదరు ఎవరికి వేయలే భూమిలో, మనకిచ్చారు. అది సత్యవంతులైన మనకిచ్చారు. మనము దాన్ని విన్నంత మాత్రం ఉండకూడదు, విశ్వాసం మాత్రం ఉండకూడదు, జీవించి చూపించాలా. ఆయన ఏం చేశారు? జీవించి చూపించారు తండ్రికి. తండ్రి, నేను ప్రాణం నువ్వు పెట్టమన్నావు, నేను ఇన్ని సెలెక్ట్ చేశాను, నీకు అప్పగిస్తున్నాను, నీవు వాడిని కాపాడుకో. అప్పగించేశాడు తండ్రి. అదే మన తండ్రి, అదే మనల్ని సరి చేసి మనం నమ్మించి విశ్వాసించి అప్పగించేస్తాడు ఆయన. ఇప్పుడు మన అందుకే అంటాడు, తండ్రి ఇప్పుడు మిమ్మల్ని తండ్రియే ప్రేమిస్తున్నాడు అంటున్నాడు ఆయన. అదిదా మనం గమనించాలి ఇక్కడ. తర్వాత 9వ వచనము, 1 కొరింథీ 13:9. మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము గాని. చూసారా, మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము గాని అంటే పౌలు ఇక్కడ చెప్పేది, మనిషి యొక్క బుద్ధి జ్ఞానం అనేది ఈ లోకంలో తాత్కాలికమైనది. అది ఎలాంటిది? అది ఒక పీరియడ్ ఆఫ్ టైం, ఒక కాలం వరకే అది పరిమితి, అంతకు మించి ఏమైపోతుంది. అలాగే ఆత్మీయమైన వరములు కూడా, అవి కూడా ఈ లోకంలో ఉన్న వరకే తాత్కాలికమైనవి. అవి కూడా ఏమి లేదు, శాశ్వతమైనది కాదు. అరివార్ద ప్రసంగం, చాలా గొప్ప ప్రసంగము, ప్రవచనాలు కూడా కావచ్చు. అవి కూడా ఇక్కడ ఉండేటప్పుడు ఏమది, ఒక తాత్కాలికమైనది, శాశ్వతమైన కాదు. ఇదంతా విశ్వాసమును పెంచి బలపరిచి ప్రేమ స్వరూపి మారి ప్రేమలో జీవించాల్సిందే. అంతే వచ్చారు. మీలో ప్రేమ స్వరూపి ఏం చేయబడాలా? కనపడాలా. యేసు ప్రభు ఏమంటారు? నాలో తండ్రిని చూడలేదా అంటారు. అప్పుడు ఏమి, ఆయన స్వరూప ఆ క్రియనంతా ఈయన ఏం చేశారు? అలాగే అట్లా ఈడ్చి అందరికి చూపిస్తున్నాడు. అది అలాగే క్రియ అని చెప్తున్నాడు ఇక్కడ. మనిషి యొక్క జ్ఞానం కావచ్చు, బుద్ధి కావచ్చు, తాత్కాలిక వెళ్ళిపోతుంది. ఆత్మీయమైన వరం కావచ్చు, అవి కూడా నిర్వహణ అవుతుంది. గొప్ప ప్రసంగం కావచ్చు, ప్రవచనాలు కావచ్చు, అవి కూడా తాత్కాలిక వెళ్ళిపోతాయి. అయితే ఒక్కడు కూడా ఒక జ్ఞానం అనేది కూడా ఒక నిర్ణీత సమయానికే. ఇప్పుడు చూడండి, ఒక 95-100 వయసు వచ్చిందంటే ఏం చెప్తారు అందరూ? ఆయన మా పిల్లలండి, మమ్మల్ని ఆయన గుర్తులేదంటారు. ఎందుకో 100 వయసుకి అప్పుడు పని చేయకుండా పోతుందా అంటే? అంతే. దేవుడు ఏం చేశారు? ఒక లిమిట్ స్పిరిట్ పెట్టారు, అందుకు ఏం చేయదు. అది ఉన్నది కూడా వెళ్ళిపోయింది. చూడండి, అది ఇక్కడ చూడొచ్చు. అయితే ఈ లోక జీవితంలో ఎంతో గొప్పదైన ఒక రోజు చదువు ఏమంటారు దాన్ని? విద్యాభ్యాసం అంటారు. విద్యాభ్యాసం ఎంత గొప్ప జ్ఞానము, ఎంత గొప్ప స్వరము, ఎంత గొప్ప టాకింగ్ పవర్, వాక్కు చాతుర్యము ఎంత బాగుంటుంది. కొందరు చూస్తాం కదా, లీడింగ్ చేసేటప్పుడు గొప్ప గొప్ప మేడలో ఎంత బ్యూటిఫుల్గా ఏం చేస్తారు వాళ్ళకి ఏమి రాదు, అది మాత్రం వచ్చి గొప్పగా ఏం చేస్తారు వాళ్ళు. బాగా లీడింగ్ అంటే అందంగా వాళ్ళు ఏం చేస్తారు, ఒక్కొక్కరిని వాళ్ళ మాట అంత బ్యూటిఫుల్గా అందంగా ఉంటుంది, వాళ్ళనే పెట్టేస్తారు. వాళ్ళు ఏం చేయకూడదండి, మీరు పోయి లీడ్ చేయండి, ఓన్లీ ఫర్ లీడ్. అంటే ఎంత మర్యాద గౌరవించాలనో అంత ఫ్లూయెంట్గా స్వచ్ఛంగా ఎలా మాట్లాడాలనో వాళ్ళకి ఇస్తారు పని. ఎంత చూడండి, అందులో ఎంత గొప్ప. చాలా మంది చేతి కళాకారులు ఉంటారు, వాళ్ళ చేతి ద్వారా రైటింగ్ అయినా కావచ్చు,
వాళ్ళ చేతి ద్వారా గొప్ప ఒక డ్రాయింగ్ అన్న కావచ్చు, చిత్రాన్న కావచ్చు, లేదా శిల్పాలన కావచ్చు, ఏదైనా వాళ్ళ చేతి ద్వారా ఏం చేస్తారు వాళ్ళు చాలా బ్యూటిఫుల్గా చేస్తారు. అదంతా ఎప్పుడు వరకే అంట గొప్ప పదవి కావచ్చు, గొప్ప అధికారం కావచ్చు, అదంతా ఎప్పుడు చేస్తారంట. అయ్యో 95 వయసు అయింది అనుభవంతుడు ఆయన కూర్చోబెట్టి చెప్తారా? 60 అయిపోతే ఏం చేయమంటారు గవర్నమెంట్? రిటైర్మెంట్. ఇంకా 10 ఏళ్ళు పోతే 10 వరకు ఏం చేయవచ్చు? అడ్వైస్ తీసుకోమంటారు. ఎంతవరకు? ఇంకొక 10 ఏళ్ళు ఆయన ఒక ఆలోచన కాడగా ఉండవచ్చు అంటారు, అడ్వైస్. తర్వాత ఆయన బలం ఏమైపోతుంది 60-70 పైన? అదిదా చూడండి. అప్పుడు దేవుడే ఎంత గొప్ప. ఇప్పుడు శిల్పాకారుడు, మంచి మాస్టర్, డ్రాయింగ్ మాస్టర్, మంచి రైటర్, అందమైన ఆర్ట్స్ మంచి రాస్తాడు. బట్ ఎంతవరకు ఎంత? వయసు అయిపోయినా 70 వయసులో పోయి మంచి శిల్పం చెక్కమని చెక్తాడా? అప్పుడు చెయ్యి ఏమవసరం ఉంటుంది? వణుకుతా ఉంటుంది. వణికే వయసులో పోయి ఇప్పుడు అయ్యో నేను మంచి వంట మాస్టర్ అండి అని 60 వయసులో పోయి బ్రెయిన్ చేయమని చేస్తారా? మనకు రాదు కదా. అలాగే ఇక్కడ చూసినప్పుడు అవంతా కూడా ఒక పరిమితి. అలాగే భాషలైనను, ఏంటి గొప్ప గొప్ప వరములైనను, గొప్ప జ్ఞానమైనను అన్నీ కూడా ఏమైపోతుంది? అన్నీ తగ్గిపోతుంది, వెళ్ళిపోతుంది. ఎందుకు అన్నప్పుడు ఇదిదా దేవుడు ఇలాగే పెట్టారు, నియమించారు. ఇంతవరకే చూడండి. యోబు గ్రంథము 26:14 చూస్తే ఇవి ఆయన కార్యములలో స్వల్పములు, ఆయనను గూర్చి వినక మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లలైన గుసగుస శబ్దము పాటిదే కదా. అంతే కదా. గర్జనలు చేయు ఆయన మహాబలము ఎంతైనది గ్రహింపగలవాడెవడు? ఎవడు? ఆయన కార్యములో చాలా శిల్పమైనది. ఇదంతా చిన్న చిన్న విషయం కొన్ని. ఎందుకంటే ఎంత గొప్ప గొప్ప ఉన్నారనుకోండి. ఒకప్పుడు మంచి భారతదేశంనే మంచి ఒక ఏమంటారు ఫైనాన్స్ విషయంలో ఎదిగి చేసి ఉండొచ్చు. ఆయన ఇప్పుడు 90-100 వయసు అయింది, ఆయన కూర్చోబెట్టాను అంటే ఏం చేస్తాడు ఆయన? ఆయన జ్ఞానం ఏమైపోయింది ఇప్పుడు? ఆయన ఉండేది ఆయన మెమరీ లేదు. అలాగే ఎందుకు? అదంతా ఒక పీరియడ్ ఆఫ్ టైం. మంచి అధికారం, పవర్, మంచి అధికారి అండి ఆయన, మంచి పాలన చేశారు. ఆయనే శాశ్వతంగా ఉండండి, అవుతుందా? ఇక్కడ దేవుడు అన్ని పెట్టడానికి ఏం చేశారు? అంత తక్కువగా పెట్టేశారు, లిమిట్ పెట్టేశారు. ఎవరికి ఏం చేయడానికి లేదు. ఆ వయసు ఉన్నప్పుడే, ఆ జ్ఞానం దేవుడు ఇచ్చిన బలం ఉన్నప్పుడే ఇదంతా ఎవరు చేసేది? ఈ శరీరం మొత్తం ఎవరు పరిపాలన చేసేది? దేవుడు. ప్రాణాత్మ శరీరం ఎవరు వశం ఉంది? ఆయనది. ఇది శ్వాసము వదిలే ప్రతి జీవి ఎవరు 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 క్రియేషన్ ఎవరు చేశారు? ఆయన. అదే చెప్తున్నాడు. అంతే ఈ లోకంలో ఎంతదైనా దేవుని దృష్టిలో అల్పమైనవి అంట, అవి తక్కువే అంట. ఆ జ్ఞానమైనా సరే, ఏమైనా సరే. అదే చెప్తున్నాడు ఇక్కడ పౌలు. ఎందుకు మీరు ఈ లోక జ్ఞానం గురించి ఎందుకు అందరు చేస్తారు? ఎందుకు మనము కొంత మట్టుకే ఎరుగుదుము? అందుకే తమిళ్లో ఒక మాట ఉంది, నా పడితది కైమన్నలవు పడికాదు ఉలగాలు అంటారు. అంటే ఏమే? నేను చదివింది ఎంత మాత్రం అంట, పిడికిడి మట్టి అంతే అంట. మన పిడికిడి పడతామే. నేను నేర్చుకున్నది, చదివింది, ఎరిగిందంతా కట్టరది కైమన్ నలవు అంటారు. అంటే నేను నేర్చుకున్నది, చదివినంతా చేతి పిడికొంటిదే. నేను నేర్చుకోలేనిది, ఎరగనిది భూలోకం అంతా అంట. చూసారా? అలాగే చూసినప్పుడు కూడా చెప్తున్నాడు. ఇక్కడ చూపిన కూడా అదే. ఆయనకి పైన ఏముంది అన్నారు? ఇవి ఆయన కార్యములలో స్వల్పములు, ఆయనను గూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము పాటిదే కదా. గర్జనలు చేయు ఆయన మహాబలము ఎంతైనది గ్రహింపగలవాడెవడు? చూసారా? ఇదంతా అల్పమైన స్వల్పమైనవి అంట. ఇప్పుడు మనం చేయిందంతా చేసిన స్వల్పమైనవే. అప్పుడు ఇంకా ఎంత ఉన్నదో ఆయన వైభవం ఎలా ఉంటుందో మన కళ్ళకి. ఇప్పుడు భూమిలో ఉండే కనపడేది ఏంటంటే, కనబడిన మహిమ ఎలా ఉందో, ఈ భూమిలో ఉన్న మట్టిలో ఉన్న ఈ చెట్టుని, పుట్టని, ఈ ఒక వాటర్ని, ఫాల్స్ని ఇవంతా చూసే మనం చాలా ఆనందపడతాము. ఆయన అదంతా చిన్న విషయం అంట ఆయనకి. ఇంక ఎంత వారి ఉందో పరలోకం ఎలా ఉంటుంది, ఆ వైభవం ఎలా ఉంటుంది, ఆ మహిమ ఎలా ఉంటుంది, అక్కడ గణపరిచే ఎలా ఉంటుంది ఆ పరిస్థితి ఎలా చూడండి. ఏమి లేని కొన్ని మంది చూసేసే అక్కడ ఎన్ని ఎలా ఉంటుంది దూతల్లో.
ఎలా ఉంటుంది అది చూడు, ఆలోచించాలి ఎప్పుడు. అదే చెప్తున్నారు ఇక్కడ చూసినప్పుడు. చూడండి రోమ 11:33 చూస్తే, రోమ 11:33. ఆహా ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము. చూసారా? ఆయన తీర్పులు శోధింపులెంతో అసఖ్యములు. చూసారా? ఆయన మార్గములెంతో అగమ్యములు. చూసారా? ఆహా ఎంత స్టార్టింగ్ ఎలా వర్ణించారు చూడు, అంత గొప్పగా ఆయన పౌలు గారు. ఆహా ఆయన దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము. ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు. ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. చూసారా? ఆ మార్గము ఎంత గొప్పది. అగమ్యులు అంటే ఏం అర్థమో, దానికి ఈక్వల్ ఏమీ లేదనుకుంటున్నా. ఏమి సార్ ఫుడ్ నోట్లు ఏమైనా ఇచ్చారా? అడుగు జాడలు పట్టణ సఖ్యములు. దాన్ని ఎవరు కూడా ఏం చేయలేరంట, వెంబడించలేరంట. ఎంత గొప్ప విషయం ఆయన పెట్టారు. ఆయన ప్రియులకు మాత్రమే చేశారు వాడిని సీక్రెట్ కుమార్ ద్వారా. అదిదా గ్రేట్. అదిదా మనం అక్కడ ఉన్నాం, గుర్తుపెట్టుకోండి. ఫిలిప్పీ పత్రిక 3:12. ఇదివరకే నేను గెలిచి తినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని అయినను నేను అనుకున్నట్లేదు. కానీ నేను క్రీస్తు యేసు చేత పట్టబడి తినో దానిని పట్టుకుని వండని పరిగెత్తుచున్నాను. చూసారా ఎంత గొప్ప చూసారా? ఇక్కడ ఏమంట? ఇదివరకే నేను గెలిచి తినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని అయినను నేను అనుకుంటలేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడి తినో దానిని పట్టుకుని వాళ్ళని పరిగెత్తుచున్నాను. అంతేం అర్థము, ఎంత బాగా. అంతే కొంత మట్టుకు అన్నప్పుడు అది ఎంత ఇచ్చారో అంత మట్టుకు ఏం చేస్తున్నాడు ఆయన ఇచ్చిన కొలది ఏం చేస్తున్నాడు, వదిలిపెట్టలే, పరిగెత్తున్నాడు. ఎందుకో పొందాలని. అయ్యో నేను అయిపోయినాను, పర్ఫెక్ట్ అయిపోయినాను, ఎప్పుడు ఏం చేయలే. అలాంటి దృష్టి రాకూడదు. అయ్యో నేను అన్ని చేసేసాను, కంప్లీట్ అయిపోయింది. ఎప్పుడైనా అలా అపోస్తులు అనుకుంటే వచ్చేవారా? అలా అపోస్తులు అనుకుంటే మనం పోయి చెప్పేసినాం పక్క విలేజ్ అక్క విలేజ్ అని అనుకుంటే వచ్చేవారా? ఇంకా నేను ఎక్కడెక్కడ వెళ్ళాలని ఎవరు ఇష్టం ఇది. ఆయన మా గురువు గారు ఇష్టం అని ఏం చేశారు వాళ్ళకి దేవుని ఆత్మ చెప్పిన ప్రకారం ఏం చేశారు? ఒక్కొక్కరు ఇక్కడికి పొమ్మని ఎవరు చెప్పి ఉంటారు? దేవుని ఆత్మ వాళ్ళకి చెప్పి ప్రేరేపణించి నువ్వు వెళ్ళిపో పలానా చోటి కానీ నువ్వు వచ్చేసినారు వాళ్ళు. అంతే. ఇక్కడ వచ్చి చెప్పమని ఎవరు చెప్పాలా? ఆయన ఆత్మ తెరపడి చెప్పు ఇడా. అప్పుడు ఒక్కొక్కరు అంత దూరం పంపి. అలాగే మనలో కూడా ఏముంది, అలాంటి ఉద్దేశం ఉండాలా, ఆతృత ఉండాలా, చెయ్యాలా, చెప్పాలా. దేని కొరకు పట్టపడుతున్నా దానికి ఏం చేస్తున్నా నేను పరిగెత్తి. అదిదా మన దేనికి పిలిచారు, నన్ను దేనికి ఎన్నుకున్నారు, ఏ విషయం కొరకు అని ఏం చేయాలి, వాటిని ఏం చేయాలి, నేను చెయ్యాలి. అదిదా అది చేసినప్పుడే అదిదా అక్కడ వాళ్ళు ఏం చేశారు, అక్కడ ఏం చేస్తున్నారు, అందుకో అక్కడికి ఆగిపోయినారు. వాళ్ళకి అన్న చెప్తున్నారు, చూడప్ప ఇలా ఉండకూడదు, చెయ్యాలా. తర్వాత మనము 10వ వచనము. సరే నెక్స్ట్ చూస్తామా, టైం ఉన్నవారు అయింది కదా. దేవుని చిత్తమైతే రాబోయేలో మనము కంటిన్యూ చేస్తాము. ఇంతవరకు ఓపిక ఉన్న అందరికీ వందనములు. గాడ్ బ్లెస్ యు. ఆమేన్.